హాయ్ అండి, చూస్తున్నారా? చూస్తేనే నోరూరిపోతుందండి. చికెన్ మసాలా ఫ్రై అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అండి. పప్పు చారులోకి కానీ, మన రసం పెట్టుకున్న రసంలోకి కానీ, దేనికైనా కాంబినేషను. చపాతీ పులకాల్లోకి కూడా దేనికైనా కాంబినేషన్ అండి. దీనికి ఒకటే చిన్న చిన్న టిప్పు చెప్తానండి. దీనికి ఈ ఫ్రై ఇలా నీట్గా రావాలన్నా, చక్కగా టేస్టీగా ఉండాలంటే ఒక చిన్న టిప్ అండి. ఈ టిప్ ఏంటో మనం వీడియోలోకి వెళ్ళి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, దీన్ని తయారు చేసే విధానం ఏంటో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. చూస్తున్నారుగా చికెన్ అండి. చికెన్ వచ్చేసి 1 కేజీ తీసుకున్నానండి. ఈ చికెన్ మసాలా ఫ్రై చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం ఫ్రై అనండి, మసాలాతోనండి. ఓన్లీ మసాలాతోనే ఫ్రై చేయబోతున్నానండి. ఇదిగోండి, ఫస్ట్ 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకోండి. గ్యాస్ కట్టుకొని ఫస్ట్ ఒక బాండీ పెట్టుకోవాలండి. 3 గంటల ఆయిల్ పోసుకోవాలి. ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువ పట్టిందండి. ఈ గంటతో నేను 3 గంటల ఆయిల్ పోతున్నాను. ఇదిగోండి 3 గంటల ఆయిల్ అండి. 10 పచ్చిమిరకాయలండి. ఆయిల్ వేడెక్కినాక 10 పచ్చిమిరకాయలు ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరకాయలు. ఇదిగోండి పచ్చిమిరకాయలు ఇట్లా వేయించుకోవాలండి. పచ్చిమిరకాయలు లైట్గా వేయించుకోవాలండి. వేయించుకొని ఒక ప్లేట్లోకి సపరేట్గా పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ అదే ఆయిల్లోకి 4 పెద్ద సైజు ఉల్లిగడ్డలు, 2 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలండి. లైట్గా మగ్గినాయండి. ఇంకొంచెం బాగా మగ్గాలి, ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే దానికి చిట్కాయ ఏంటంటే పసుపు. 1 స్పూను పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని గల్లుప్పు వేసుకొని మనకి ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. పసుపు ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు అనేది తొందరగా మగ్గేస్తాయి. అది పసుపు ఉప్పు వేసాక మగ్గిపోయినగా 2 నిమిషాల తర్వాత చికెన్ వేసుకోవాలండి. చికెన్ శుభ్రం కడుక్కొని మనం పక్కన పెట్టుకున్నాగా నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. ఆ చికెన్ వాటర్ లేకుండా వేసేసుకోవాలి. ఇది ఉప్పు పసుపు వేసాం కదా, ఇదంతా మనకి ముక్కలకి బాగా పట్టేయాలండి. బాగా ముక్కలకి పసుపు ఉప్పు పట్టేసి ఈ వాటర్ అంతా పైకి వచ్చేస్తండి. చికెన్లో వాటర్ కడిగి ఉన్నాం కదా, ఆ వాటర్ అంతా చెన్నీదంతా పైకి వచ్చేటట్టుగా బాగా వేసుకోవాలి. వాటర్ అంతా ఇలా పైకి వచ్చేసినాయండి. చూసారా, చెడి వాటర్ అంతా మనకు పైకి వచ్చినాయి. ఈ వాటర్ అంతా ఇనికిపోవాలండి. ఈ వాటర్ అంతా ఇనికిపోయే లోపల మనం దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకున్నామండి. ఈ చిన్న టిప్ మాత్రం మర్చిపోమాకండి. ఈ టిప్ పాటిస్తే, ఈ మసాలా తయారు చేసే విధానం చూస్తే ఈ ఫ్రై సూపర్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ బాండీ పెట్టుకోవాలండి. బాండీ వేడి ఎక్కాక ఈ స్పూన్తో 2 స్పూన్లు ధనియాలు, చిన్న స్పూన్ అండి. చిన్న స్పూన్తో 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 4 లవంగాయలు, చిన్న దాచిన చెక్క, 2 ఆలుకాయలు. ఇవన్నీ లైట్గా వేయించుకోవాలి. జీడిపప్పు ఒక 5-6 జీడిపప్పు, 2 స్పూన్, ఒక పెద్ద స్పూన్తో 1 స్పూను కొబ్బరి పొడి అండి. మీకు ఆ 2 కొబ్బరి ఉంటే కొబ్బరి పొడి వేసుకోండి. నా దగ్గర కొబ్బరి పొడి ఉందని నేను 1 స్పూను కొబ్బరి పొడి కూడా వేసానండి. ఇప్పుడు గ్యాస్ కట్టేసుకున్నాం. అంతా చల్లారినాక మనం మిక్సీ పట్టేద్దాం. ఒక మిక్సీ గిన్నె తీసుకొని చల్లార్చుకున్నాక దాంట్లోకి ఇలా వేసేసుకోవాలండి. ఒక తిప్పుకోవాలి. ఫస్ట్ ఇది ఇంతవరకు ఒక తిప్పుకోవాలి. అలా వేసేసుకున్నాక ఇప్పుడు చిన్నెల్లిపాయలండి. చిన్నెల్లిపాయలు వచ్చేసి 1 గడ్డ. ఈ మసాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫ్రైకి మసాలా చాలా ఇంపార్టెంట్. వేసుకున్నాం కదా, ఇప్పుడు కారం వేసుకోవాలండి. కారం వచ్చేసి మీ కేజీ తీసుకున్నాం కాబట్టి 1 స్పూనున్నర కారం పట్టిద్దండి. ఇదిగోండి, ఈ స్పూన్తో 1 స్పూనున్నర కారం, 1 స్పూను గల్లుప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేద్దాం. ఇదిగోండి ఆయిల్ అంతా చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చిందండి. మనకి చెడు వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇంకొంచెం బాగా వేయించుకోవాలండి. మన అంతలోకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది ఇంకొంచెం బాగా వేగాలి. ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ అండి. 1 చిన్న స్పూను అల్లం వెల్లి పేస్ట్. ఎక్కువ వేసుకోకూడదని మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఈ అల్లం వెల్లి పేస్ట్ అంతా ముక్కలు పట్టేటట్టుగా మగ్గి. ఇదిగోండి 4 రెబ్బల కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. మన జుట్టు కూడా పెరిగిద్దండి. కరివేపాకుకి మన జుట్టు కూడా హెల్త్గా బాగా పెరిగిద్దండి.
కరివేపాకు 4 రెబ్బలు. అయిపోయిందండి, మనకి ఫ్రై అయిపోయింది, వేగిపోయిందండి. ముక్కలు బాగా ఇలా వేగాలండి. ఇలా వేగిపోయినాక ఇందాక తయారు చేసుకున్నాం కదా మన మసాలా పొడి, ఇదిగోండి చూసారా అట్లా తయారైందా మసాలా పొడి. ఇదంతా వేసేసుకోండి. చూపించు, మసాలా పొడి అంతా వేసేసుకున్నాం. చూసారా మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా మనం మసాలా వేసుకున్నాక 2 నిమిషాలండి సిమ్ములో పెట్టుకొని మగ్గించుకోవాలి. మనం అన్నీ వేయించుకొని వేసుకున్న పొడి కాబట్టి ఎక్కువసేపు మగ్గక్కర్లేదండి. 2 నిమిషాలు మగ్గినాక చూసారా రెడీ అయిపోయిందండి. ఇంకా మనం దించేసుకోవడమేనండి. దించేసుకొని సర్వీస్ చేసుకున్నాం. అయిపోయిందండి. మనం బౌల్లోకి ప్లేట్లోకి తీసేసుకున్నాం, సర్వీస్ చేసుకున్నామండి. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా, లైక్ ఇవ్వట్లా, షేర్ చేయట్లా, పక్కనున్న బెల్ కొట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.